మన శరీరంలో 24/7 ఒక్క క్షణం కూడా ఆగకుండా పనిచేసే ఒక అద్భుతమైన క్లీనింగ్ సిస్టమ్ ఉంది. అదేంటో తెలుసా? మన కిడ్నీలు. మరి వాటి ఆరోగ్యం సంగతేంటి? దాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఈరోజు దాని గురించే వివరంగా మాట్లాడుకుందాం. అయితే అసలు విషయమేంటంటే, మనం రోజూ చేసే కొన్ని చిన్న చిన్న పనులే మనకు తెలియకుండానే ఈ ముఖ్యమైన ఫిల్టర్లని పాడు చేస్తూ ఉండొచ్చు. అవును, నిజమే. మరి ఆ అలవాట్లేంటి? వాటినుంచి మన కిడ్నీలని ఎలా కాపాడుకోవాలి? పదండి, ఈ ప్రయాణం మొదలు పెడదాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ సైలెంట్ ఫిల్టర్లు ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. తర్వాత వాటికి ఏవి హాని కలిగిస్తాయో చూద్దాం. ఆ తర్వాత వాటిని సహజంగా ఎలా కాపాడుకోవాలి, ఒక సింపుల్ 7 డేస్ల కిడ్నీ రీసెట్ ప్లాన్ ఏంటి, ఇంకా ఫైనల్గా ఓ కిడ్నీ హెల్త్ చెక్ లిస్ట్. ఇవన్నీ చూసేద్దాం. రైట్. సో ముందుగా ఫస్ట్ సెక్షన్, మన బాడీలోని ఈ సైలెంట్ ఫిల్టర్స్. అసలు మన కిడ్నీలు ఏం చేస్తాయి? వాటి జాబ్ ఏంటి? ఓకే, మన కిడ్నీల్ని మన బాడీకి ఉన్న మాస్టర్ ఫిల్టర్స్ లాగా అనుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి నిమిషం, అవును, ఎవ్రీ సింగిల్ మినిట్ దాదాపు అరకప్పు రక్తాన్ని అవి క్లీన్ చేస్తాయి. అందులో ఉన్న చెత్తని, ఎక్స్ట్రా వాటర్ని తీసేసి యూరిన్గా బయటికి పంపేస్తాయి. ఇదంతా నాన్ స్టాప్గా 24/7 జరిగే ఒక అద్భుతమైన ప్రాసెస్ కదా. సరే, ఈ ఫిల్టర్స్ ఎంత ముఖ్యమైనది కదా, మరి వాటిని పాడు చేసేవి ఏంటి? కిడ్నీలపై ఒత్తిడి పెంచే ఆ సాధారణ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. లిస్ట్లో మొదటిది, ఇంకా చాలామంది తేలికగా తీసుకునేదే డీహైడ్రేషన్. అంటే సరిగ్గా నీళ్లు తాగకపోవడమన్నమాట. బాడీలో నీళ్లు సరిగ్గా లేవనుకోండి, అప్పుడు ఆ టాక్సిన్స్ అంటే విషపదార్థాలు ఎక్కువసేపు ఉండిపోతాయి, చిక్కబడిపోతాయి. ఇంకా వాటిని ఫిల్టర్ చేయడానికి మన కిడ్నీలు ఓవర్ టైం పనిచేయాల్సి వస్తుంది. పాపం వాటిమీద ఎంత భారం పడుతుందో కదా. ఇక రెండోది, ఉప్పు. మనం తినే తిండిలో ఉప్పు ఎక్కువైతే ఏమవుతుంది? బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఈ హై బీపీ కిడ్నీలో ఉండే ఆ చిన్న చిన్న సున్నితమైన రక్తనాళాల్ని దెబ్బతీస్తుంది. అంతేకాదు, ఎక్కువ ఉప్పు వల్ల బాడీ నీటిని పట్టి ఉంచుకుంటుంది. దానివల్ల కిడ్నీల మీద భారం డబల్ అవుతుంది. ఇక్కడ చూడండి, 2 పెద్ద సమస్యలు. ఒకటి హై బ్లడ్ షుగర్ అంటే డయాబెటీస్, రెండోది హై బ్లడ్ ప్రెషర్. ఈ రెండూ కిడ్నీలకు పెద్ద శత్రువులు. షుగర్ ఏమో కిడ్నీ లోపల ఉన్న ఆ చిన్న ఫిల్టర్లని పాడుచేస్తోంది. బీపీ ఏమో ఆ ఫిల్టర్లకు రక్తాన్ని తీసుకెళ్లే పైపుల్ని అంటే రక్తనాళాలని దెబ్బతీస్తోంది. సో ప్రాబ్లమ్స్ వేరైనా రెండూ చేసే డ్యామేజ్ మాత్రం కిడ్నీలకే. ఇవి మాత్రమే కాదు, మన లైఫ్ స్టైల్లో మరికొన్ని ఉన్నాయి. ఊరికే పెయిన్ కిల్లర్స్ వాడేయడం, రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్, యానిమల్ ప్రోటీన్ అంటే మాంసాహారం మరీ ఎక్కువగా తినడం, ఇంకా యూరినరీ ఇన్ఫెక్షన్లు లాంటివి వస్తే వాటిని పట్టించుకోకుండా వదిలేయడం, ఇవన్నీ కూడా కిడ్నీల మీద చాలా ఒత్తిడి పెంచుతాయి. ఓకే, ఇప్పుడుదాకా సమస్యల గురించి మాట్లాడాం. కొంచెం భయపెట్టేలా ఉన్నాయి కదా. డోంట్ వరీ, ఇప్పుడు సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. మన కిడ్నీలని న్యాచురల్గా సింపుల్ స్టెప్స్తో ఎలా కాపాడుకోవచ్చో చూద్దాం. అన్నింటికన్నా ముఖ్యమైన సింపుల్ సొల్యూషన్ ఏంటో తెలుసా? వాటర్. అవును, నీళ్లు. రోజుకి కనీసం 2.5 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలి. ఇదొక టార్గెట్లా పెట్టుకోవాలి. మన కిడ్నీలకి మనం ఇచ్చే బెస్ట్ ప్రొటెక్షన్ ఇదే. అయితే నీళ్లు తాగడమంటే బాటలెత్తి గటగట తాగేయడం కాదు. దానిక్కూడా ఒక పద్ధతుంది. స్టెప్ 1, నెమ్మదిగా సిప్ చేస్తూ రోజంతా తాగాలి. స్టెప్ 2, యూరిన్ కలర్ చెక్ చేసుకోవాలి. లేత పసుపు రంగులో ఉందంటే అంతా ఓకే, హైడ్రేషన్ బావున్నట్టు. స్టెప్ 3, యాక్టివ్గా ఉన్నప్పుడు అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఎండలో తిరిగినప్పుడు చెమటబడుతుంది కదా, అప్పుడు ఇంకా ఎక్కువ నీళ్లు తాగాలి. ఇక ఫుడ్ విషయానికొద్దాం. కొన్ని ఫుడ్స్ అయితే కిడ్నీలకు చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. సొరకాయ, దోసకాయ, గుమ్మడికాయ, యాపిల్, బొప్పాయి. అలాగే మన వంటల్లో వాడే కొత్తిమీర, కరివేపాకు కూడా చాలా మంచివి. మంచివి ఉన్నట్టే కొన్నింటిని తగ్గించడం లేదా అవాయిడ్ చేయడం కూడా ముఖ్యం. అవేంటంటే రెడ్ మీట్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్, కోలా లాంటి కూల్ డ్రింక్స్, ఊరగాయలు, అప్పడాలు, ఇంకా ప్యాకేజీల్లో దొరికేవి ఫాస్ట్ ఫుడ్. వీటికి కొంచెం దూరంగా ఉంటే బెటర్. ఇంకా వారానికి ఓ 2-3 సార్లు కొన్ని న్యాచురల్ హెల్త్ డ్రింక్స్ తీసుకోవచ్చు. ధనియాల నీళ్లు, బార్లీ నీళ్లు, ఇంకా పొటాషియం లెవెల్స్ నార్మల్గా ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లు కూడా తాగొచ్చు. ఇవి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. సరే, ఇవన్నీ థియరీలా ఉన్నాయి కదా,
మరి ప్రాక్టికల్గా వీటిని ఎలా ఫాలో అవ్వాలి? దానికోసం ఒక శాంపిల్ 7 రోజుల కిడ్నీ రీసెట్ ప్లాన్ చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ చూడండి. ఇది స్ట్రిక్ట్ రూల్ ఏం కాదు, జస్ట్ ఒక ఐడియా కోసం. సింపుల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఉదయాన్నే హైడ్రేషన్తో రోజు మొదలుపెట్టాలి. గోరువెచ్చని నీళ్లు తాగడం లాంటివి. బ్రేక్ఫాస్ట్లో ఉప్పు తక్కువగా ఉండే ఓట్స్, పోహా లాంటివి. లంచ్లో బ్యాలెన్స్డ్గా అన్నం లేదా మిల్లెట్స్తో పాటు సొరకాయ లాంటి కూరలు. ఇక డిన్నర్ వీలైనంత లైట్గా సూప్ లాంటివి తీసుకుని త్వరగా ముగించేయాలి. అంతే. సరే, ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. మన కిడ్నీ హెల్త్ చెక్లిస్ట్. కొన్ని ముఖ్యమైన సంకేతాలు, గుర్తుంచుకోవాల్సిన రూల్స్ ఏంటో చూద్దాం. అన్నింటికన్నా ముఖ్యం మన బాడీ ఇచ్చే సిగ్నల్స్ని వినడం. కాళ్ళు లేదా ముఖంలో వాపు రావడం, యూరిన్ నురగనురగగా ఉండటం, నడుము దగ్గర వెనకవైపు నొప్పి, అడికడి యూరిన్కి వెళ్లాల్సి రావడం లేదా నొప్పిగా ఉండటం, ఇంకా బాగా నీరసంగా అనిపించడం. ఇలాంటివేమైనా ఉంటే అస్సలు లైట్ తీసుకోవద్దు. ఇక డయాబెటీస్, హై బీపీ ఉన్నవాళ్లు ఇంకొంచెం స్పెషల్ కేర్ తీసుకోవాలి. షుగరున్నవాళ్లు తిన్న తర్వాత కాసేపు నడవడం, రాత్రిపూట వైట్ రైస్ తగ్గించడం చాలా మంచిది. అలాగే బీపీ ఉన్నవాళ్లు ఉప్పు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇంకా డీప్ బ్రీదింగ్ లాంటివి చేస్తూ స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి. సో మనం ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా ఒక్క లైన్లో చెప్పాలంటే ఇదే: మంచినీళ్లు, తక్కువ ఉప్పు, కొంచెం కదలిక అంటే మూమెంట్, ఇంకా న్యాచురల్ ఫుడ్. ఈ 4 కలిస్తే హెల్దీ కిడ్నీస్. ఇదే కిడ్నీ ఆరోగ్యానికి గోల్డెన్ ఫార్ములా. సరే, ఇప్పుడు అసలైన ప్రశ్న మనందరి ముందు ఉంది. ఇదంతా విన్న తర్వాత ఈ వారం మన కిడ్నీల ఆరోగ్యం కోసం మనం మొదలుపెట్టబోయే ఆ ఒక్క చిన్న మార్పు ఏమిటి? ఇంకొంచెం ఎక్కువ నీళ్లు తాగడమా, లేదా ఉప్పు తగ్గించడమా, లేకపోతే ఓ 10 నిమిషాలు నడక మొదలుపెట్టడమా? ఆలోచించండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.